హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ న్యూ వీడియోలో అయితే మనం కలుసుకుంటున్నాం. ప్రజెంట్ మేమైతే కేదార్నాథ్ నుంచి మళ్ళీ హరిద్వార్కి అయితే వచ్చేసాం. హరిద్వార్లో రూమ్లో స్టే చేసి ఇప్పుడు మళ్ళీ మేము హరిద్వార్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ రిజర్వేషన్ అయితే చేసుకుంటున్నాం. విషయం ఏంటంటే మనం హరిద్వార్ నుంచి అయోధ్యకి అయితే వెళ్తున్నాం అనమాట. సో దాని గురించి మేము ఈరోజు రిజర్వేషన్ అయితే చేసుకుంటున్నాం. అసలు ఏమీ ఖాళీ లేవు ట్రైన్స్, ఒక ట్రైనే ఉంది. ఆ ట్రైన్కి అయితే మేము రిజర్వేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. మరి సీట్లు అయితే దొరకవు, మరి ఏదోలా కూర్చొని 12 hours జర్నీ కాబట్టి ఎలాగోలాగా అయోధ్యకి అయితే వెళ్ళిపోవాలనేసి అనుకుంటున్నాం. ప్రజెంట్ మన వాళ్ళు లోన్ అయితే లైన్లో ఉన్నారు. సో అది పరిస్థితి. మన ముందు వీడియోలు అయితే ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి, కేదార్నాథ్ది వీడియో చూడండి. తర్వాత విషయం ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి మనం రిజర్వేషన్ అయ్యాక మళ్ళీ మేము చెప్పాను కదా ముందు వీడియోలో గరీబ్ దాసి రూమ్స్ అని చెప్పాం కదా, ఆ రూమ్స్కి వెళ్ళిపోతాం. ప్రజెంట్ ఇంకా అది వికెట్ చేయలేదు. అక్కడ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నైట్ మనకి కరెక్ట్ 10 గంటలకైతే ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ గురించి మేమైతే రిజర్వేషన్ చేసుకుంటున్నాం. అది విషయం. ట్రైన్ ఎక్కే వీడియోలో అయితే మళ్ళీ మనం అయితే కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, మనకి హరిద్వార్లోని మొత్తం స్ట్రాబెరీ భలే చేస్తున్నారు. ఇక్కడ ప్లేట్ 30 రూపాయలు అన్నమాట. దాంట్లో ఏదో వాళ్ళు సాల్ట్ అయితే వేసి ఇస్తున్నారు మనకి. ప్లేట్ 30 రూపాయలు అన్నమాట. చూడండి కటింగ్ ఎలా చేస్తున్నారు మన వాళ్ళు. హెల్త్కి ఏంటి వేడా చాలా అడుగు మంచిది. హెల్త్ పుల్లగా లేవు, మన దగ్గర కొన్ని పుల్లగా ఉంటాయి, అవి స్వీట్గా ఉన్నాయి. ఉదయం మనం రిజర్వేషన్ ఏసీ చేయించుకున్నాం కదా, కన్ఫర్మ్ అయిపోయి ట్రైన్ అయితే ఇప్పుడు వస్తుందన్నమాట. ఆ ట్రైన్కి మనం ఎక్కిడమే. ట్రైన్ వచ్చే ముందు మేము మళ్ళీ 5 రూపీస్ వాటర్ అయితే పట్టుకున్నాం. మళ్ళీ బయట వాటర్ కూడా ఎందుకు వేస్ట్ అనేసి ఇక్కడే ఫిల్ చేసుకుంటాం. అదే ఇప్పుడు మేము ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి ఎర్నాకుళం టు హౌరా ఎక్స్ప్రెస్ అనేసి ఉంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 13010 అనమాట. ఇక్కడైతే హరిద్వార్ నుంచి అయోధ్య, మేమైతే అయోధ్యలో అయితే దిగిపోతుంది అనమాట. ట్రైన్ ఇంకా అయితే రాలేదు, ట్రైన్ గురించి వెయిటింగ్. అంతలోపు ఇక్కడ వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాం. మనకి ఇదే వాటర్ పనికొచ్చింది. బయట అయితే బాటిల్ వచ్చేసి 20 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా మనకి కేదార్నాథ్, పూరి, ఫస్ట్ పూరి దర్శనం చేసుకున్నాం, తర్వాత వచ్చేసి కేదార్నాథ్. 2 దర్శనాలు అయితే బాగా అయింది. వీడియోని అయితే చూడండి తప్పకుండా, ముందు చేసే వీడియోని. అది ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత మనం ట్రైన్ వీడియోలోకి వెళ్దాం. ట్రైన్లో ఇంకా నేను వీడియో తీస్తాను. నైట్ కదా, ఈ ట్రైన్కి చాలామంది వచ్చేస్తారు. ఎందుకంటే అయోధ్య కాబట్టి మే నెలలో చాలామంది సమ్మర్ లీవ్లో ఉంటారు కదా. అది మిగతా విషయాలు మనం ట్రైన్లో కానీ ట్రైన్ దిగాక కానీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. 500 సబ్స్క్రైబర్స్కి మనం దగ్గరలో అయితే ఉన్నాం. మన టైం అయితే జస్ట్ ఇప్పుడే స్టేషన్కి అయితే వస్తుంది B1. ఇంకా లోన్కి ఎక్కిపోతున్నాం. ఇంక నెక్స్ట్ వీడియో ఏముండదు. మా B1 ఇదే. B1 భోగి మొత్తం అందరూ అయోధ్యకి అనమాట. ట్రైన్ మరి లోన్ వెళ్ళకుంటుందో తెలియదు. కొంతమంది ఏసీలు కూడా ఎక్కిపోతారు కదా ఇక్కడ. సో చూడండి బ్యాక్ సైడ్ మొత్తం అందులో ఉన్నారు కదా. ఇంకా ట్రైన్లోకి ఎక్కిపోయి ఇంకా వీడియో కట్టే ఎంత చేయము, నైట్ కాబట్టి మళ్ళీ మనం మార్నింగ్ వీడియోలోనే కలుద్దాం, ఓకేనా? మనకైతే వస్తాం మొత్తం బెర్తల్లో అందరూ స్లీప్ వేస్తున్నారు. మొత్తం అందరూ అయోధ్యకి. ఇంకా మార్నింగ్ వీడియోలో అయితే కలుద్దాం మనం. గుడ్ నైట్, జై శ్రీరామ్. శ్రీరాముడి యొక్క జన్మభూమికి అయితే ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం. చూడండి నా బ్యాక్ సైడ్ అయోధ్య ధామ్. ఫైనల్లీ రాముడి జన్మస్థలంలో అయితే దిగిపోయాం మేము. అయోధ్య ధామ్ స్టేషన్ లో అయితే ఉన్నాం. ఏసీ మనకి ఇక్కడ జనరల్ లా ఉంది. చూడండి నా బ్యాక్ సైడ్ ఇవన్నీ ఏసీ కోచ్లు, మొత్తం జనరల్ లాగా ఎవరు పడతా ఎక్కిపోతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి మెయిన్ తెలుసు కదా, మళ్ళీ మొన్నట్లాగే రూమ్ అది చూసుకోవాలి. రూమ్ అది చూసిన తర్వాత అసలు అయోధ్య అంటే అక్కడ దర్శనంకి ఏమైనా టికెట్లు తీసుకోవాలి, ఇవేవి మాకు తెలియదు కదా. అక్కడికి వెళ్ళి అయితే అవన్నీ తెలుసుకోవాలి. ముందు రూమ్ అయితే తీసుకోవాలి. చాలా మంది ఉన్నారు చూడండి. వీళ్ళందరూ దర్శనం అయిపోయి వచ్చిన వాళ్ళు అనమాట. నేను ఇప్పుడు బయటకు వెళ్ళి టెంపుల్ దగ్గరలో ఉన్న రూమ్స్ తీసుకోవాలా, లేకపోతే ఎక్కడ దగ్గరలో ఉన్న రూమ్స్ తీసుకోవాలా అనేది అయితే మెయిన్ చూడాలి. మనం అలాగే ఇంకా మేము బయటికి వెళ్ళాక రూమ్ తీసుకున్న దగ్గర అయితే టెంపుల్ దగ్గరగా ఉండడానికి అయితే చూసుకుంటాం.
బయటికి వెళ్ళాక మళ్ళీ నేను వీడియోలోకి అయితే వస్తాను. మొత్తం స్టేషన్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. మన శ్రీరాముడి జన్మస్థలం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మొత్తం మారుస్తున్నారు అన్నమాట పెద్ద స్టేషన్గా. బయటికి వెళ్ళి చూద్దాం. హాయ్, మొత్తం అందరూ అయితే రెడీ అయిపోయాం, స్నానాలు అయిపోయి డ్రెస్ చేంజింగ్స్ అన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది మేము లగేజ్ రూమ్ అదే క్లాక్ రూమ్లో అయితే పెడుతున్నాం. అక్కడ పెట్టేసి దర్శనం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. దర్శనం చేసిన తర్వాత అక్కడ ఏమైనా రూమ్లు ఉంటే చూసుకొని దాన్ని బట్టి ఈవినింగ్ ఏమైనా ఉందో ఏమో అనేది ముందు వీడియోలో నేనైతే చెప్తాను. మీరు వీడియో అయితే చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా. అది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి వీడియో లైక్ చేయండి. లైక్ అయితే రావట్లేదు, లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు అన్నమాట. చూసారు కదా స్టేషన్ వ్యూ. టోటల్గా ఒక ఎయిర్పోర్ట్ లాగా మారిస్తారు మన మోడీ. రాముడు జన్మస్థలం రావడం వల్ల ఇంకా మేము బయటకు అయితే వచ్చాం. ఇక్కడ టిఫిన్ ఏదో చేసుకొని రాముడు టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. టిఫిన్ గురించి అయితే బయటకు వచ్చాం. ఇక నా ఫేస్ లైట్ అయితే పడదు, ఇక ఇక్కడ ఏమైనా కొంచెం దొరుకుతుందంటే తినేసి రాముడు దర్శనంకి అయితే వెళ్తాం. మనకి ఇక్కడ టిఫిన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ 2 పూరీలు, బఠానీ కర్రీ, పికిలు, ఆనియన్ అయితే ఇచ్చారు. ఇది మనకి 30 రూపీస్ అయితే చెప్పారన్నమాట. ఇదే టిఫిన్ మన హరిద్వార్లో కూడా చూద్దాం కదా, సేమ్ అదే టిఫిన్ ఇక్కడ ఉంది. ట్రై చేస్తాను తినడానికి. కరెక్ట్గా మనకి రైల్వే స్టేషన్ నుండి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే స్ట్రైట్ గా వెళ్ళిపోతే రాముడికి సంబంధించిన టెంపుల్ అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట. చూడండి, నా బ్యాక్ సైడ్ నుంచి ఇదంతా మొత్తం ఆ చివరి వరకు రాముడి యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిందే అనమాట. మొత్తం ఇదంతా అదే. మిగతా వీడియోలోకి వెళ్లే ముందు ఈ రామ మందిరం కోసం మనం చిన్న చరిత్ర అయితే చెప్పుకోవాలి. నాకు తెలిసే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహమ్మదీయులు భారతదేశంపై దురాక్రమణ సమయంలోని శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలోని బాబ్రీ మసీద్ అయితే నిర్మించడం జరిగింది. అలా నిర్మించడంతో హిందువులు ముస్లిమ్స్ మధ్య 1885 నుండి వాదోపవాదనలు అయితే జరిగాయి. ఈ యొక్క వాదోపవాదనలు అనేవి కోర్టు వరకు అయితే వెళ్ళాయి. భారత కోర్టు కూడా కొన్నేళ్లు ఈ గొడవలను పక్కన పెట్టాయి. చివరకు 2019లోని ఈ రామ మందిరం యొక్క నిజ నిజాలు ప్రూఫ్స్ ఆధారంగా తీసుకొని వాటి బట్టి రామ మందిరానికి నిర్మించుకోవడానికి ఆదేశాలను జారీ చేసింది. దాని తర్వాత శ్రీరాముని రామ మందిరం నిర్మాణం కోసం ప్రజల దగ్గర నుండి భారీ ఎత్తుగా విరాళాలు అయితే వచ్చాయి. దాని ద్వారా ఈ అద్భుతమైన రామ మందిరాన్ని అయితే నిర్మించడం జరిగింది. నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దర్శనంకి ఎలాగ లోనకి వెళ్ళాలో కూడా తెలియదు మనకు, మొత్తం అంతా కొత్త కదా. చూద్దాం ముందుకెళ్ళి. చూసారు కదండి, అక్కడ నుంచి అటు నుంచి మేము వచ్చాం. మీకు ఇక్కడ నుంచి లోనకి అయితే ఎంట్రీ అనమాట టెంపుల్ కి. రాముడి యొక్క విగ్రహానికి మేమైతే ఇంకా క్యూ లైన్ లోనే ఉన్నాం. టెంపుల్ ఎప్పుడు కనిపిస్తుందా అని ఆశతో అయితే ఉన్నాం. శ్రీరాముడి యొక్క రామ్ జన్మభూమి దగ్గర కట్టిన టెంపుల్ ఎప్పుడు కనిపిస్తుందా అని చాలా ఆశతో అయితే ఉన్నాం. మొత్తం అందరూ చాలా మంది లైన్ లో అయితే వెళ్తున్నాం. మేము లైన్ లో ఉన్నాం. మొత్తం అందరూ జనాలు చూడండి. हेलो गायत्री पांडे दीदी कहाँ है? लाइन में आ जाओ। लाइन लो नाम दर्शन के श्रीरामुड़ दर्शन। गायत्री पांडे, भाई का नाम राजेश कुमार तिवारी। శ్రీరాముడి యొక్క గుడి ఆపోజిట్ లో అయితే ఉన్నాం. లోనకైతే మనకి పంపట్లేదు కెమెరాతో. అయితే మేమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న హనుమాన్ గడి, ఇంకా దశరథ్ మహల్, ఇంకా మనకి సీతాదేవి యొక్క టెంపుల్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం.
ప్రెజెంట్ అయితే మనం టెంపుల్ యొక్క ఆపోజిట్లో ఉన్న ఒక స్ట్రీట్ అని కాదు, ఇదంతా ఒక మార్కెట్ లాగా ఉందన్నమాట. చూడండి మొత్తం అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. శ్రీరాముడి విగ్రహాలు, ప్రసాదం, చిన్న చిన్నవన్నీ అమ్ముతున్నారు అనమాట. మా వాళ్ళు ఇక్కడ ఆగారు, ఏదో నూడిల్స్ 10 రూపీస్కే వస్తుందనేసి ఆగారు. అక్కడ ఒకసారి వెళ్దాం మనం. ఇక్కడ మనకి ఈ చిన్న షాప్లోని మనకి 10 రూపీస్కి నూడిల్స్ అయితే వస్తుంది అనమాట. తీసుకున్నారు. ఇది తినేసి మేము గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇది ఎగ్గుతో ఏం కాదండి, వెజ్దే. తినేసి ముందుకు వెళ్తాం, కొద్దిగా ఆకలిగా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన టెంపుల్స్ అన్నీ శ్రీరాముడి టెంపుల్ నుండి, శ్రీరాముడి జన్మభూమి టెంపుల్ నుండి అన్ని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అన్ని దగ్గరే, మీరు ఏ ఆటో గీటో ఏవి ఇక్కడే ఉండవు, అన్ని దగ్గరే నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని మనం మళ్ళీ లాస్ట్ లో వచ్చి శ్రీరాముడి దర్శనం అయితే చేసుకోవచ్చు. అదనమాట. ఇక్కడ ఆటోలు అలాంటివి ఏమి ఉండవు. ఇదంతా మొత్తం స్ట్రీట్ అనమాట. ఫుడ్ ఉంటుంది, మనం ఏమైనా తినొచ్చు. నూడిల్స్, ఏవో కొత్త రకాల ఫుడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. అన్నీ ట్రై చేయండి. పానీపూరి కూడా మనకి కనిపిస్తుంది, మనకి పరిచయం ఉన్నదే కదా పానీపూరి. ఇంకా కీరా ఏవేవో అమ్ముతున్నారు అన్నమాట. జనాలు మాత్రం చాలా ఎక్కువగానే వచ్చారు. చూడండి కనిపిస్తుంది కదా నీకు మా బ్యాక్ సైడ్. నైట్ డ్రోన్ వ్యూ అయితే ఉందని చెప్తున్నారు. చూద్దాం దాని గురించి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇటు నుంచి మనం వచ్చాం కదండి, అలా మనకి రైట్ తీసుకుంటే ఈ దారిలో మనకి హనుమాన్ గడి అయితే కనిపిస్తుంది. అక్కడ చూడండి టెంపుల్ కలర్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ లో లాగా, అదే హనుమాన్ గడి అనమాట. అక్కడికి వెళ్తున్నాం మనం. హనుమాన్ గడి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ టెంపుల్ చూడండి చాలా పాతగా ఉంది. మరి లోనకి పంపిస్తారో లేదో మాకు తెలియదు. చాలా బాగుంది చూడడానికి. శ్రీరామ్ గడికి అయితే వచ్చాం. చాలా పెద్ద లైన్ ఉంది చూడండి. హనుమాన్ గడి అనమాట ఈ టెంపుల్. మనం అయితే ఇప్పుడు హనుమాన్ గడి లోనకి అయితే వెళ్తున్నాం. ముందు ఈ దర్శనం చేసుకొని తర్వాత శ్రీరామ్ జన్మభూమి టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవాలని చెప్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమంతుడి దర్శనానికి వచ్చాం. మీరు కరెక్ట్గా గమనిస్తే అక్కడ స్వీట్ ప్యాకెట్స్ని పంతులు గారికి ఇస్తున్నారు. అందులో ప్రసాదాన్ని హనుమంతుడి దగ్గర పెట్టేసి మళ్ళీ స్వీట్ ప్యాకెట్స్ని రిటర్న్ చేస్తున్నారు. గమనించండి బాగా. అలాగే చాలామంది అయితే ఆ స్వీట్ ప్యాకెట్స్ని అయితే ఇస్తున్నారు. హనుమంతుడి దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగున్నాడు హనుమంతుడు. ఎందుకంటే శ్రీరాముడిని నమ్ముకునే బంటు మన ఆంజనేయ స్వామి. అతన్ని నమ్మకంగా చూసుకున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఎంతమంది అతని దర్శనంకి ఎంతమంది వచ్చారు చూడండి. జనాలు మామూలుగా కాదు, చాలా మందిగా వచ్చారు ఈ దర్శనంకి. మా దర్శనం కూడా స్వామివారి దర్శనం నీట్గా హాయిగా అయ్యింది, బాగా అయ్యింది. నెక్స్ట్ దశరథ్ మహాలను సీతాదేవి మహాల్కి అయితే వెళ్తాం అనమాట. మీరు కూడా బాగా ఈ దర్శనం చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. హనుమాన్ గడిలో దర్శనం అయితే చేసుకుని మనం ప్రెజెంట్ మళ్ళీ రాజ్ భవన్ అనేసి ఏదో ఒక పెద్ద టెంపుల్ ఉంది ఇక్కడ చూడండి నాకు రైట్ సైడ్ లో. అమ్మా తీసుకోమా. ఇక్కడ కుండలతో లస్సీ లాంటిది ఇస్తున్నారు. ఇక్కడ ఫుడ్ అనమాట. నేను ముందు కూడా చూసాను అనమాట. ఇందులో ఇస్తున్నారు. మన దగ్గర 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మా హరీస్ పెరుగు ముట్టుకోడు కదా, అందువల్ల మేమే తింటున్నాం. తిను. ఇక్కడ టేస్ట్ చేస్తున్నాం. 50 రూపీస్ ఛార్జ్ చేశారు. నాకు అది పట్టుకో 2 నిమిషాలు తింటుంటుంది. బాగుంది. పెరుగు మీద పావా వేసి ఇచ్చారనమాట. స్వీట్గా ఉంది, బాగుంది. యూపీలోని లోకల్ లస్సీ ఇలాగా మట్టి గ్లాస్తో తయారు చేసి ఇస్తున్నారు. హనుమాన్ గడి నుంచి మనం ఆపోజిట్ లోకి వస్తే కనక భవన్ అయితే ఉంటుందన్నమాట. కనక భవన్కి వే ఉంటుంది. అలా లోనకి వస్తే మనకి మీరు చూసుకుంటే కనక భవన్ అనే బోర్డు ఉంటుంది.
ఆ బోర్డు నుంచి లోనికి వెళ్ళిపోతే మనకి కనక భవన్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి కనక భవన్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే కనక భవన్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి. కనక భవన్ అంటే కనక భవన్ లాగే ఉంది, అంటే బంగారంతో కట్టిన భవనం లాగే ఉంది. ఒకసారి చూడండి. చాలా పెద్దగా ఉంది చూసారా ప్యాలెస్. ఇంకా మనం లేట్ చేయకుండా లోన్కి అయితే వెళ్ళిపోదాం. కనక భవన్ లోనకైతే వచ్చానమాట. మొత్తం అంతా చాలా అందంగా ఉంది. అంతా చూస్తే ఇంకా కనక భవన్ అంటే కనక భవన్ అంటే బయట చెప్పినలాగా ఉందన్నమాట. చాలా అందంగా ఉంది. చూడండి నా బ్యాక్ సైడ్ మీరు. ఇందాక మనం చూసింది బయట, ఇది లోన్ అనమాట. అసలు ఈ కనక భవన్లో ఏదో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో కూడా ఏముంటుందో కూడా నాకు తెలియదు. ఒకసారి ఆ టెంపుల్లో కూడా ఏ దేవుడు ఉన్నారో లోన్కి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ గోడల మీద సీతారామ అయితే రాసింది. అసలు లోన్కి వెళ్దాం. లోన్కి వెళ్ళి టెంపుల్లో ఎవరున్నారో ఏ దేవతలు ఉన్నారో చూద్దాం. టెంపుల్ లోన్కి అయితే వచ్చాం. ఒకసారి లోన ఏ దేవతలు ఉన్నారో చూద్దాం. పూజ జరుగుతున్నట్టుంది లోన. దేవుడి యొక్క ద్వారం ముందు ఉండే ఆ క్లాత్ని ముందుకి వెనక్కి తీస్తున్నారు చూడండి. బంగారంలో ఉంది క్లాత్ చూడండి ఒకసారి. సీతారాం లక్ష్మణులు ఆంజనేయ స్వామి లోన అయితే ఉన్నారు. చూశారు కదా. లోన నైవేద్యమే ఏదో అంటాం కదా మనం, పెడుతున్నట్టున్నారు. కట్టెనది వేసారు చూడండి. ఒకసారి ఈ టెంపుల్ లోన కూడా చూడండి ఎంత బాగుందో. కనకమహల్లో సీతారాముడు లక్ష్మణుడు విగ్రహాలు దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే సరియు నదికి వెళ్తున్నాం. ఇది ఊర్లో నుంచి మొత్తం ఆ నదికి దారి అయితే ఉందన్నమాట. దారిలో కనిపించిన ఒకరికి అది ఎక్కడ జరుగుతుంది అనేసి అడుగుతూ వెళ్తున్నాం అనమాట. అక్కడికి ఎందుకు వెళ్తున్నారని మీరు అడిగితే అక్కడ డ్రోన్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఆ డ్రోన్లో సీతారాముల యొక్క మొత్తం అన్నీ చూపిస్తారు. అక్కడికి వెళ్తున్నాం. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సరియు నది మనకి టెంపుల్ దగ్గర నుంచి దగ్గరగా ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉందనుకుంటాం. ఇప్పటికీ మేము ఒక 3.5 కిలోమీటర్స్ అయితే నడుచుకొని వచ్చాం. ఏం లేదు, అక్కడ డ్రోన్ వ్యూ జరుగుతుంది కదా, దానికోసం అయితే నడుచుకొని వెళ్ళిపోతున్నాం. ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. మీరు అది చూడగలరు. చూస్తాం అనుకుంటే ఆటో మీద కూడా వెళ్ళి చూడొచ్చు. మేము నది దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. నా రైట్ సైడు అలాగే కొన్ని లెఫ్ట్ సైడ్ చూడండి ఇల్లులు ఎంత పాతగా ఉన్నాయో. పురాతనమైన ఇల్లుల్లాగా ఉన్నాయి. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి చూడండి. ఎంత పాతకాలం నుంచి ఇల్లు లేకపోతే కోతులు వస్తాయి. అగోండి కోతులు. వీధులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా వీధిలో చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. రాముడి గుళ్ళే అన్నీ ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కరు ఇంకా అక్కడ అప్పుడులో రామ మందిరం వాళ్ళు ఎప్పుడైతే కూల్చేశారో ఆ టైంలో ఈ లోకల్స్ ఉంటారు కదా, ఈ లోకల్స్ ఎవరి మట్టుగాలు మా రాముడు అంటూ గుళ్ళు కూడా ఇంటి దగ్గరే నిర్మించుకుని పూజలు గట్టా చేసేవారు అన్నమాట. ఇక్కడ హౌస్లో చూస్తుంటే మాత్రం చాలా పురాతనగా అయితే ఉన్నాయి. అవునండి, వచ్చేవాన్ని చూడండి. ఇక్కడ ఆటోలు అయితే వెళ్తున్నాయి. నాకు తెలిసి 5 కిలోమీటర్కి ఎక్కువే ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా నడుస్తూనే ఉన్నాం. టెంపుల్ అయితే రావట్లేదు. ప్రతి ఇంటికి ఇలాగ పెద్ద గేట్లు అయితే ఉంటున్నాయి. తర్వాత లోనకి మెట్లు ఉండడమో, లేకపోతే ద్వారం ఉండడమో, హాల్ ఉండడమో, లేకపోతే వంటగదితో స్టార్ట్ అవ్వడమో అలా ఉంటున్నాయి అనమాట. ఈ ఆటోల్లో మనకి నది దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు.
మీరు ఒకళ్ళు రావాలనుకుంటే ఆటోలో రావాలి. కోతులు మాత్రం ప్రతి దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కోతులే సరే, ఇవన్నీ కోతులే. అలా వెళ్తున్నాం, ఇంకా నది ఎక్కడ అడుగుతూ వెళ్తున్నాం, అక్కడ రావట్లేదు. డ్రోన్ వ్యూ అయిపోద్దేమో అని భయంగా ఉంది మాకు. అంత దూరం ఆతృతిగా స్పీడ్గా నడుచుకొని వచ్చాం. లేజర్ షో అయితే లేదట, డ్రోన్తో చేసే లేజర్ షో అయితే లేదట. సో 2 months నుంచే ఆఫీసర్ అనేసి అంటున్నారు. హారతి అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా మేమైతే ఫుల్గా అలసిపోయాం. ఇంకా అక్కడికి వెళ్దామంటే వీళ్ళు లేదు, ఓపిక లేదు అంటున్నారు. కూర్చుండిపోయారు అన్నమాట. ఆశగా వచ్చాం అబద్ధం ఎందుకు, కానీ లేదు. అది ఏం చేస్తాం, ఇంకా మన బ్యాడ్ లక్. సర్యూనాథ్ దగ్గర నుంచి మేము అయితే ఇంకా రాముడిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాం. లోన్కి కెమెరాలు అలౌడ్ ఉండదు, ఏముండదు, గుడి చూపించడం కూడా ఉండదు. మామూలుగా దర్శనం చేసుకుని వచ్చేడే. ఇప్పుడైతే దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. సర్యూనాథ్కి వెళ్ళాం. అక్కడైతే డ్రోను లేజర్ షో లాంటిది ఏం జరగలేదు. మిగతా దర్శనాలన్నీ చేసుకున్నాం. రామ్గఢి, దశరథ్ మహారాజు ఇవన్నీ దర్శనాలు చేసుకుని ఇప్పుడు మేము మన రాముడి యొక్క జన్మభూమి బాలరాముడిని దర్శనం చేసుకోవడానికి లోన్కి అయితే వెళ్తున్నాం. లోన్కి కెమెరాలు అవి ఏమి ఎలా ఉండదు. టెంపుల్ చిన్న పాటు కూడా వీడియో తీయడానికి అయితే అస్సలు అవ్వదు. మొబైల్ బ్యాగ్ అన్ని డిపాజిట్ చేసి ఒక్క వీడియో కూడా తీయకూడదు. దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనంకి వెళ్ళి వచ్చాక మనం ఇంకా మిగతా అంటే మాట్లాడుకుందాం. ఇందాక అక్కడ కొద్దిగా గోలగా ఉందని మళ్ళీ ఎక్కడికి చెప్తున్నాను. మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ వంటివి ఏవి అసలు లోన్కి అయితే తీసుకెళ్ళకూడదు. బ్యాగ్తో సహా అన్నీ ఉంచాలి. వాటర్ బాటిల్, ప్లాస్టిక్ ఏమీ తీసుకెళ్ళకూడదు. మేమైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. లోన్ మరి చూపించడానికి కావద్దు, వచ్చాక మళ్ళీ మాట్లాడదాం. కొంతమంది సీక్రెట్గా మొబైల్ అయితే తీసుకొచ్చారు. వారి సహాయంతో మేమైతే ఈ ఫోటో అయితే తీసుకున్నాం. 100 ఏళ్ల భారతీయుల కళ అయితే నెరవేరింది. ఇప్పుడే దర్శనం అది మొత్తం అయిపోయింది. మొబైల్ అవి అయితే లోన్కి తీసుకెళ్ళనివ్వలేదు. మీకు చూపిద్దాం అనుకున్నాను. నా వెనకాతన మొత్తం ఉంది కదా, ఆ లోపల నుంచి అయితే మేము బయటకు వచ్చాం. మొత్తం అందరూ కూడా ఇంకా దర్శనం అయిపోయి బయటకు వస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం గుడి వచ్చేసి 3 ఎకరాలు అన్నమాట ప్లేసు. ఆ 3 ఎకరాల్లోని మొత్తం 365 అడుగుల పొడవు, ఇంకా 235 అడుగుల వెడల్పు, ఇంకా చూసుకుంటే మొత్తం 161 అడుగుల హైట్ అన్నమాట. ఈ హైట్లోని ఈ గుడిని స్థాపించడం అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. ఇంకా చిన్న పనులు అయితే అవుతున్నాయి అన్నమాట. మరి ఈ గుడి స్థాపించడానికి 11 కోట్ల మంది మొత్తం 3,400 కోట్ల విరాళాలు అయితే ఈ గుడికి సేకరించి ఇవ్వడం అయితే జరిగింది. మామూలుగా అయితే 11,000 కోట్లే అనుకున్నారు, దానికంటే ఎక్కువగానే వచ్చాయి. 10 రూపాయల దగ్గర నుండి 1 కోటి రూపాయల వరకు ప్రతి ఒక్కరూ విరాళాలు అయితే ఈ గుడి కట్టడానికి అయితే ఇచ్చారు. అది సంగతి. మనం ప్రెజెంట్ దర్శనం అయితే బాగా చేసుకున్నాం, బాగా దర్శనం అయింది. లోన్కి అయితే మొబైల్ అలౌ చేయలేదు. అదే బాధగా ఉంది, మీకు చూపించలేదు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రూమ్స్ అయితే ఏమీ తీసుకోలేదు. స్టేషన్ దగ్గరే లాకర్స్ అవి పెట్టుకున్నాం. మిగతా విషయాలు అక్కడికి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం. అది నైట్ మనకి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత స్టేషన్కి వచ్చాం. రూమ్ ట్రై చేసామని అక్కడ మనకి రూమ్ అయితే దొరకలేదు. సో స్టేషన్లో వెయిటింగ్ హాల్లోనే పడుకున్నాం. ఇంకా ఉదయం చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ అయితే చేస్తాం. కొద్దిగా ఇప్పుడు డిన్నర్ అది చేసి వచ్చేసాం. మొత్తం ఫ్రెష్ అయిపోయాం. ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ ఎక్కితే ఎక్కుతాం. సద్భావన్ ట్రైన్ అనమాట. ఇంకా మన వీడియోని మీరందరూ చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను టెంపుల్ లోపలికి మొబైల్ కెమెరా తీసుకెళ్దాం అనుకుంటున్నాను, కానీ కెమెరా లోనికి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అక్కడ అవ్వలేదు. తర్వాత దొంగతనంగా ఎలాగోలా తీసుకెళ్ళాలి, అలా తీసుకెళ్ళకూడదు. మీకోసం ట్రై చేశాను. మళ్ళీ చెక్ చేసి వెనక్కి పంపించారు. మళ్ళీ కెమెరా అవి మొత్తం అన్ని డిపాజిట్ చేసి మళ్ళీ దేవుణ్ణి అయితే చూడడానికి అయితే వచ్చాం. అదనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే మేము ఢిల్లీలో దిగుతాం. మన వాళ్ళు ఇంకా వాటర్ అయితే పట్టడానికి వెళ్ళారు. తెలుసు కదా, 5 రూపీస్కి వాటర్ అయితే పట్టడానికి వెళ్ళారు. ట్రైన్ గురించి వెయిటింగ్. మొత్తం అందరూ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం. ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ముందుగా మేము వస్తాం, లగేజ్ అవి ఎక్కువగా ఉన్నాయని. అది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు మన ఛానల్ కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోద్దు చూసిన ప్రతి ఒక్కరు.